ధర్మపీఠ ప్రేక్షకులకి నమస్కారం. మనం స్నేహితుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం. మరి ఈ స్నేహితుల దినోత్సవం అంటే మనం ఒకరినొకరు స్నేహంగా ఉండాలనేటువంటి ఒక సందేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి వేడుక. అఫ్ కోర్స్ ప్రపంచంలో ప్రతిరోజుకి ఒక అకేషన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడానికి. కానీ కొన్ని దినాలని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకునేటువంటి ఉంటాయి. ఈ ఫ్రెండ్షిప్ యొక్క ఆ సారాంశం ఏంటంటే, మనకి ఫ్రెండ్షిప్ డే అనేది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు తోడు ఉండాలనేటువంటి ఈ స్నేహభావం అనేది కేవలం చదువుకునే విద్యార్థుల మధ్యన, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉండాలా, లేకపోతే ఇక వ్యాపారస్తులు ఖాతాదారులకు మధ్య ఉండాలా, ఒక క్లయింట్ అడ్వకేట్ కి మధ్య ఉండాలా, ఇంకెవరి మధ్య ఉండాలి? అసలు ఇదివరటి రోజుల్లో ఎక్కువ సమస్యలన్నీ కూడా మనం వైద్యంతో చెప్పుకునేవాళ్ళం. నిజానికి వైద్యుడే నారాయణుడు, వైద్యో నారాయణో హరి అనేటువంటి సూక్తి మీకు తెలియంది కాదు. అంటే సో ఏ కష్టం వచ్చినా మనం వెంటనే వైద్యుడి దగ్గరికి పరిగెత్తేవాళ్ళం. ఈ రోజున ఒక వైద్యుడిని మనం సంప్రదించాలంటే అది ఎంతో ఖరీదైపోయింది. వారిని కలుసుకోవటమే తిరుపతి వెంకటేశ్వర స్వామి భాగ్యం అన్నంతగా మారిపోయి చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయి సొంత వైద్యాలతో వాళ్ళు ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి రోజులు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్ గురించి మాట్లాడుతూ, గతంలో వైద్యులు స్నేహానికి అతిగా ప్రాధాన్యత ఇస్తూ పేషెంట్ ని ఒక పేషెంట్ లా కాకుండా తన ఒక ఫ్రెండ్ రిలేషన్ ని మెయింటైన్ చేయడం కారణంగా హాఫ్ ఆఫ్ ది డిసీజ్, అంటే వాళ్ళకి డాక్టర్ని చూడంగానే ఒక భరోసా, ఆ రోగికి ఆ వైద్యుల్లోనే ఒక దేవుడు కనపడిపోయి తనకున్న సమస్య ఆయన కలవగానే సగం తగ్గిపోయిందని చెప్పేవారు. అలా ఆ హస్తవాది కలిగి ఉండి ఆ ముఖ సౌందర్యంతోనే వారి చిరునవ్వుతోనే ఎన్నో లక్షల మంది పేషెంట్లకి వారి యొక్క అభిమానాన్ని చూదరకున్నటువంటి మన వైద్యంలో ప్రముఖులైనటువంటి డాక్టర్ మండవ శ్రీనివాసరావు గారు, వీరు ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరులో సుమారుగా దాదాపు ప్రభుత్వం తరఫున 35 సంవత్సరాల పాటు ఎంతో మంది పేదలకి, అలాగే ఎంతో మంది నాయకులకి, అధికారులకి, ఇంకా చెప్పాలంటే అధినాయకులకి సైతం, అంటే సుమారుగా ఎన్టీ రామారావు మొదలుకొని రాజశేఖర రెడ్డి అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇలా 7 ముఖ్యమంత్రులకి ఆయన వైద్యాన్ని అందించినటువంటి ప్రముఖులు. ఈ రోజున మానవ సంబంధాలు ఏ మేరకు ఉన్నాయి, అందులో స్నేహపూర్వకంగా వీరు ఎలా మెలుగుతున్నారు, డాక్టర్ నిజంగా ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తే ఈ రోగుల పట్ల, అంటే ఈ వ్యాధిగ్రస్తులకి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక విషయం మీద మనం వారితో ఈ రోజు చర్చిద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, ఈ రోజున ఆఫ్ కోర్స్ డాక్టర్ రోల్ ఇస్ ఏ వెరీ కీ రోల్. అయితే డాక్టర్స్ యొక్క ఒక రిలేషన్ రాను రాను పేషెంట్ కి దూరం అయిపోతుంది అనేటువంటి ఒక భావం, ఇది ప్రజల్లో వస్తున్నటువంటి కేవలం ఆరోపణ మాత్రమేనా? దీంట్లో నిజమేంత? ధర్మపీఠం ప్రేక్షకులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు డాక్టర్కిను పేషెంట్కి మధ్యన రిలేషన్ దగ్గర అవుతుందా దూరం అవుతుందా అని. ఇందాక మీరు ఇంట్రడక్షన్లోనే మీరు చెప్పారు ఏమైనంటే, పూర్వం అంటే మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు మరి ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక తండ్రి కొడుకు, ఒక మామ మేనల్డు, లేకపోతే తాతయ్య మనవడు, ఇలాంటి రిలేషన్లు మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. నాకు కూడా కాలుకు ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడి ఎరా నాన్న అని మాట్లాడేవాడు. ఆ స్నేహ భావం అనేది ఆ తర్వాత కొన్నాళ్ళుగా వచ్చింది. ఇంచుమించు ఒక 25 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి అది పోయింది. ఎందుకు పోయిందంటే అనేక కారణాలు, కమర్షియల్గా కావచ్చు, మామూలుగా ఎథికల్గా కావచ్చు, నాన్ ఎథికల్గా కావచ్చు, రకరకాలుగా ఆ రిలేషన్షిప్ అనేది లేదు, పోయింది. పూర్వంలాగా లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, మెయిన్ ఇప్పుడు డాక్టర్లు వీధికి 3-4 ఉండాల్సిన ఆ వీధిలో 30 మంది ఉంటున్నారు. అలా 3కి 30కి ఎంత తేడా ఉందో చూడండి. సో ఆ విధంగా ఉంటే ఇంకా అసలు డాక్టర్లు పుట్టకుక్కల్లాగా పెరిగిపోయారు. పేషెంట్లు కూడా అదే మాదిరి పెరిగారు.
ఇప్పుడు పూర్వం ఉన్న రిలేషన్షిప్ ఎందుకు లేదంటే వాళ్ళు వస్తారు, పేషెంట్లు పొలవమని వస్తూ ఉంటారు, టైం ఉండదు, వాళ్ళు ప్రేమగా మాట్లాడడానికి కూడా టైం ఉండదు డాక్టర్ గారికి. కొంతమంది డాక్టర్లు ప్రేమగా మాట్లాడాలని అనుకుంటే కూడా టైం సరిపోవట్లేదు. వాళ్ళకు ఉంటుంది మనసులో ప్రేమగా ఉందాము, స్నేహంగా ఉందాం పేషెంట్లతో, వాళ్ళ జబ్బు నయం చేద్దామని మనసులో ఉన్నా కానీ టైం పర్మిట్ చేయట్లేదు. 100 మంది ఓపీ ఉన్నారు, పొద్దు నుంచి సాయంత్రం లోపు 100 మందికి ఎంత టైం కేటాయించాలి? సో ఆ కేటాయించడానికి కుదరట్లా డాక్టర్స్కి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పేషెంట్కి డాక్టర్కి మధ్యన స్నేహపూరితమైన రిలేషన్షిప్ లేదు, తగ్గిపోయింది. కానీ కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్నే పిలిచారు. నన్ను ఎందుకు పిలిచారు? చాలామంది డాక్టర్లు ఉన్నారు గుంటూరులో. మరి నన్ను ఎందుకు పిలిచారంటే నాకు ఒక మంచి డాక్టర్, ఉత్తమ డాక్టర్ అని బిరుదు వచ్చిందని, లేకపోతే మనం సర్వీస్ చేస్తాం పేదవాళ్ళకని ఉద్దేశంతో మీరు నన్ను పిలిచారు. అది కరెక్ట్. అది మనసులో స్వతహాగా మనకు రావాలి, అనిపించాలి. నాదేమో లిమిటెడ్ ప్రాక్టీస్ ఒకటి. రెండోది ఏంటంటే మన పుట్టుకతోనే కొన్ని గుణాలు వస్తాయి. ఆ గుణాలు బట్టి మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు పేషెంట్ వస్తాడు, పేషెంట్ వచ్చిన తర్వాత ఏమ్మా బాగున్నావా అని భుజం మీద చెయ్యేసి మాట్లాడించే డాక్టర్లు కరువు అయిపోయారు ఈ రోజులో. ఎప్పుడైతే భుజం మీద చెయ్యేస్తామో పేషెంట్కి ఒక విధమైన ఫీలింగ్, అమ్మో డాక్టర్ గారు చాలా బాగా మాట్లాడారు నాతో, నా భుజం మీద చెయ్యేశారు అని ఒక మాట అంటారు. ఎందుకంటే నేను గమనించాను కదా, నేను చూసి 35 ఏళ్ల ప్రాక్టీస్లో నేను చూసింది ఏంటంటే డాక్టర్ గారు మండవ శ్రీనివాసరావు గారు చాలా బాగా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నారు, అది ఈ సందర్భంలో మెన్షన్ చేయాలని అనిపించింది, నాకు మనసులో అనిపిస్తుంది. డాక్టర్ వివి నారాయణరావు గారిని ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఎంత బాగా పలకరిస్తారంటే ఈ స్టేజ్లో పూర్వం మా తండ్రులు కాలం వాళ్ళు ఏ విధంగా పలకరించేవారు అదేవిధంగా నారాయణరావు ఏం నాన్న ముసలోళ్ళు వస్తే ఏమ్మా అమ్మమ్మ బాగున్నావా అమ్మ అని అనేవాడు అని పలకరిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఆయన్ని చూసి కూడా నేను నేర్చుకున్నాను. విచిత్రం, నాకు స్వతహాగా ఉంది, నో డౌట్. ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ టు ద పేషెంట్స్ వెరీ క్లోజ్లీ విత్ గుడ్ రిలేషన్షిప్. కానీ ఆయన్ని చూసి కూడా కొన్ని నేర్చుకుని నేను ఇంకా పలకరింపులో నేను మార్పు చేసుకున్నాను. సో ఆ విధంగా అందరూ పలకరించినట్లయితే స్నేహభావంతో ఉంటే డెఫినెట్గా పేషెంట్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ డాక్టర్కి మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ఆ పేషెంట్కి జబ్బు అనేది తగ్గిపోతుంది విత్ ఫ్యూ మెడిసిన్స్. ఆ భుజం మీద చెయ్యడం చిరునవ్వుతో పలకరిస్తే చాలు. వచ్చినప్పుడే పేషెంట్ని ఏమ్మా శ్రీనివాస్ బాగున్నావా అని పేరుతో అమ్మో డాక్టర్ గారు నన్ను పేరుతో పిలిచారు అని ఎంత ఆనందపడతారు. అది ఆ విధంగా స్వతహాగా కూడా రావాలండి చంద్రశేఖర్ గారు. తర్వాత కొంతమంది ఇంకల్కేట్ చేసుకోవాలి, ఆ హ్యాబిట్ని ఇంకల్కేట్ చేసుకుని చేయాలన్నమాట. ఈ రోజుల్లో డాక్టర్లు చాలామంది అలా చేయట్లేదు, ఆ బిజీలో పడిపోయి. డాక్టర్ గారు, ఇప్పుడు వైద్యుడికి రోగికి మధ్య దూరం పెంచుతున్నటువంటివి వైద్య పరీక్షలు. ఒక డాక్టర్ దగ్గరికి వస్తే స్వతహాగా ఒక నాలుగు చూపించు, కళ్ళు చూపించు, చేయి పట్టుకొని నాడీ చూస్తాం ద్వారా ముందస్తుగా వారికి భరోసా ఇచ్చి ఈ 2 రోజులు ఈ మందులు వాడిరా అని చెప్పేసి చాలా తక్కువ ఖర్చుతో రోగికి భరోసా ఇచ్చి పంపించేవారు. కానీ నేనేమవుతుందంటే రాగానే ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్, వాళ్ళకి అనేక రకాల పరీక్షలు, కొందరి ఆరోపణని మీరు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఖచ్చితంగా స్వీకరించాలండి. ఖండించడం అనేది నేను చేయను, ఎందుకంటే స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా పేషెంట్ రాగానే ఫస్ట్ టెస్టులకి ముందు ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు ఇందాక మనం మర్చిపోయాం చెప్పడం, రిసెప్షన్లోనే స్నేహపూర్వకమైన బిహేవియర్ ఉండాలి. రిసెప్షన్లో ఏ సిస్టర్ అయితే ఉంటుందో, ఏ కాంపౌండర్ అయితే ఉంటాడో వాళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే రాగానే కొన్ని హాస్పిటల్స్లో దర్జాగా కూర్చుని ఏం కావాలండి మీకు చెప్పండి, ఎందుకు వచ్చారు అనేదన్నా ఏమండి లేచి నుంచుని చెప్పండి సార్, చెప్పండి మేడం అని అది ఎందుకు వచ్చారు మేడం, ఏం కావాలి, ఏంటి ప్రాబ్లం నుంచుని చక్కగా రిసీవ్ చేసుకుని వే ఆఫ్ టాకింగ్ గౌరవంగా ఉన్నట్లయితే అక్కడ కొంత స్నేహపూరితమైన వాతావరణం క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత
జూనియర్ డాక్టర్లు ఉంటారు. జూనియర్ డాక్టర్ కూడా అదే విధంగా చక్కగా మాట్లాడినట్లయితే అక్కడ కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు పేషెంట్లు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు లోపలికి. ఈ 2 స్టెప్పులు దాటిన తర్వాత 3వ స్టెప్కి వస్తారు. ఇలా చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఈ స్నేహ భావం అనేది అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఒకటి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకి చంద్రశేఖర్ గారు, ఇప్పుడు టెస్టులు అనేదండి అవసరం లేకుండా టెస్టులు రాయడం అనేది చాలా అన్యాయం, అక్రమం అని చెప్పేసి నేను నమ్ముతాను. అది ఎందుకంటే కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ నేనైతే చేసేది ఏంటంటే అవసరం అయితే రాయాలి టెస్టులు, అవసరం లేకపోతే రాయకూడదు. ఆ పాపం ఎక్కడికి పోదు, డెఫినెట్గా కొడుతుంది ఎక్కడో చోట. నా చెయ్యి కదలదండి, నా పెన్ను కదలదు, ఇంకంతే. అవసరమైతేనే రాస్తాను. ఇప్పుడు 2 రోజులు ఒక ఫస్ట్ డే పొద్దున్న జ్వరం వచ్చి ఈవేళ సాయంత్రం వెళ్తాడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి. వెళ్ళగానే ఇన్ని టెస్టులు రాస్తారు. కనీసం 3 రోజులు అవ్వంది. అసలు టైఫాయిడా, మలేరియానా, డెంగ్యూనా, వైరల్ ఫీవరా, ఏంటి అది అసలు ఏంటి అని తెలియాలంటే కనీసం 3 డేస్ పెట్టి 4th డే మనం టెస్టులు చేస్తే బయటపడుతుంది. అంతేగాని వెళ్ళగానే 1500-2000 రూపాయలు టెస్టులు రాస్తే పేషెంట్లు అన్యాయం అయిపోతారు. అందరికీ డబ్బులు ఉండవు, ఉన్నా కానీ రాయకూడదు. నేను అనేది డబ్బులు ఉన్నవాడికి కూడా ఎతికెళ్ళగానే ఉన్నాయే రాయాలి. ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్గా చంద్రశేఖర్ గారు, అడుక్కునేవాడు దగ్గర డబ్బులు అడుక్కునేవాడు డాక్టర్ కాదు నా ఉద్దేశం, నా దృష్టిలో. మీరు ఏమన్నా అనుకోండి, ఎవరైనా తిట్టుకున్నా ఒకటి, నా నేచర్ అది. నేను అంతే ఉంటాను. ఇప్పుడు అందరూ అంటారు, చాలామంది అంటారు నీకు వచ్చే ఓపీకి ఇన్వెస్టిగేషన్స్లోనే బోర్డు డబ్బులు వస్తాయని. నాకు అవసరం లేదు, రాస్తాను. అవసరమైతే రాస్తాను, అవసరం లేకుండా చచ్చినా రాయను. నేను రాశానంటే అందులో ఏదో తేడా ఉన్నట్టే, జనరల్గా నేను రాయను. సో ఆ విధంగా అక్రమంగా అన్యాయంగా రాసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే నేనైతే చెప్తున్నాను, నా విషయానికి వస్తే మట్టుకి నేను అయినా చేయలేనండి, చాలామంది చేయొచ్చేమో నాకు తెలియదు. డాక్టర్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది ప్రభుత్వాల నుంచి ఒక విధానాన్ని అనుసరిస్తూ ప్రైవేట్ వైద్యశాలల్లో కూడా ఒక స్కీమ్ని, ఒక వెల్ఫేర్ కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ, దాని పేరు ఆరోగ్యశ్రీ అను ఇంకేదన్నా కావచ్చు, ఇలాంటి ఒక రకమైనటువంటి సేవని, అంటే రోగికి ఖర్చు కాకుండా ప్రభుత్వమే భరించేలాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ సంక్షేమ కార్యక్రమం మీలాంటి ఈ క్లినిక్ ప్రాక్టీసెస్, ప్రైవేట్ ప్రాక్టీసెస్ చేసే వారికి అవి రోగులకి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి, వీటిని అమలు చేయడంలో ప్రభుత్వము ఏ మేరకు విజయవంతమైంది? ఒకటండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మరి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టడం చాలా గొప్ప విషయం, నో డౌట్. కానీ అది కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కానీ ఒక్క విషయం నేను అడుగుతానండి, ఎట్లాగే సందర్భం వచ్చింది, ఈ టీవీ, ఈ ఛానల్, ఈ వీడియో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు, ఎందుకంటే మన మినిస్టర్ గారు మన మనిషి కాబట్టి, ఇక్కడ గుంటూరు వ్యక్తి కాబట్టి ఆయన కూడా చూసి మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎలాగంటే ఎగ్జాంపుల్, అసలు ఆరోగ్యశ్రీ ఏంటండి? ఆరోగ్యశ్రీ ఎందుకు చెప్పండి? ఆరోగ్యశ్రీ ఉంది, నువ్వు డెవలప్ చేయి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకోటి కట్టు, స్థలం తీసుకో ఇంకోటి కట్టు, డాక్టర్లు రిక్రూట్ చేయి. ఈ డబ్బులన్నీ వీళ్ళకిచ్చే బదులు అక్కడే ఒక సెటప్ చేసి హాస్పిటల్లో డాక్టర్లను పెంచుకుని, సిస్టర్స్ని పెంచుకుని, థియేటర్స్ని పెంచుకుని అక్కడే ఆపరేషన్లు చేయొచ్చు, అక్కడే వైద్యాలు చేయొచ్చు కదా. అసలు ఆరోగ్యశ్రీ పెట్టడం అనేది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక ఉద్దేశంతో చేశారు, మంచిదే కాదంటలేదు, కానీ అక్కర్లేదు. నేను అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ని పెంచుకుని, బిల్డింగ్లు పెంచుకుంటూ, డాక్టర్లని, నర్సుల్ని, స్టాఫ్ని అందరినీ పెంచుకుంటూ ఆరోగ్యశ్రీ చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకటి అక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా జోక్ ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ అంట. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఫ్రీ, దానికి మెంట్ ఫర్ ఫ్రీ పూర్ పేషెంట్స్. మళ్ళీ అక్కడ ఆరోగ్యశ్రీ ఏంటి? ఆరోగ్యశ్రీ చేయడం, మళ్ళీ దాంట్లోనంటే డాక్టర్లకి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం. ఎందుకు అవసరమైంది? డాక్టర్ని రిక్రూట్ చేసుకోవచ్చు కదా. ఎంతమంది డాక్టర్లకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మంచి శాలరీస్ ఇస్తే గవర్నమెంట్ జాబులు డెఫినెట్గా జాయిన్ అవుతారు. శాలరీ తక్కువ ఉండి ఏ డాక్టర్ జాయిన్ అంటే బయట కూర్చుంటే కనీసం 2 లక్షలన్నా 3 లక్షలన్నా సంపాదించుకునే స్టేజ్ ఈరోజు ప్రతి డాక్టర్. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలంటే డాక్టర్ల శాలరీలు పెంచి
మంచి బిల్డింగ్లు కట్టి డాక్టర్లు రిక్రూట్ చేసుకుని ఆరోగ్యశ్రీ లాగా అక్కడే కంటిన్యూ చేసి ఆరోగ్యశ్రీ చేసిన హెల్ప్ అయితే ఏదైతే ఉందో, వైద్యం ఏదైతే ఉందో అది అక్కడే చేసుకోవాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇది నోటీస్ చేయాలి, చేసి డెఫినెట్గా మార్పులు చేయాలి. అంతే తప్ప ఆరోగ్యశ్రీ బయట ఆరోగ్యశ్రీ వేస్ట్, ఆ మాట గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వేస్ట్. డాక్టర్ గారు, మీకు అంతో ఇంతో వైద్యంతో పాటు ముఖ్యంగా మీ ప్రాణమంతా వైద్యమే, రోగులకి సేవ చేయాలని. ఆ తర్వాత మీరు కాదనుకున్నా, మీరు వద్దనుకున్నా, మీరు రాజకీయాల్లో ఎక్కువ మంది నేతలతో మీకు స్నేహభావాలు ఉన్నాయి, స్నేహ బంధాలు ఉన్నాయి. సో స్నేహ బంధాలతో ముడిపడి ఉంది. మీకు ఎన్నోసార్లు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని, ఎంపీగా కంటెస్ట్ చేయమని ఎన్నో ఆఫర్లు కూడా వచ్చినాయి. వాటిని మీరు గౌరవంగా తిరస్కరించి వైద్య వృత్తికే పరిమితం అయిపోయారు. ఓకే, అయితే ఈ రోజున అదృష్టం కొద్దీ మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం తరఫున గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఒక డాక్టర్ గారు ప్రాతినిధ్యం వహించారు. అఖండ విజయార్థితో గెలుపొందారు. ఆయన అదృష్టం కొద్దీ మనకి ఇప్పుడు కేంద్రంలో మంత్రివర్యుల స్థానాన్ని కూడా ఆక్రమించుకున్నారు. మరి ఇప్పుడు ఒక డాక్టరే మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మీ డాక్టర్ల తరపున మీరు ఆయన నుంచి ఎలాంటి సేవల్ని కోరుకుంటున్నారు? అసలు ఇంతవరకు ఆ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిశారా? ఆయన యొక్క యాటిట్యూడ్ అంటే ఈ సమాజం పట్ల ఆయన కలిగినటువంటి భావన ఎలా ఉంది, ఆయన విధానం ఎలా ఉంది, నియోజకవర్గానికి అలాగే ఈ వైద్య రంగానికి ఆయన ఏమన్నా చేసేటువంటి సేవలు ఉన్నాయని మీకు అనిపిస్తున్నాయా? డెఫినెట్గా. ఇప్పుడు మీరు అన్నారు కదా కలిశారా అని. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనే వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మరి బురిపాలెం అంటే మన సినీ నటులు ఘట్టమనేని కృష్ణ గారు ఏ ఊరిలో అయితే జన్మించారో ఆ ఊరు వాస్తవ్యులు వారు మీ అందరికీ తెలుసు. వారు అమెరికా వెళ్ళిపోవడం, అమెరికాలో సెటిల్ అవ్వడం, అనేక బిజినెస్లు చేసుకుంటూ రావడం అనేది జరిగింది. ఆయనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కే కాదు డెఫినెట్గా ఇండియాకే ఏదో చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. విచిత్రం ఏంటంటే షార్ట్ పీరియడ్లో 4.5 నెలలు కూడా అవ్వలేదు, ఇలా వచ్చారు, అలా నెగ్గారు, అలా మినిస్టర్ అయిపోయారు. ఎంత అదృష్టవంతులో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన ర్యాంకు ఆ రోజుల్లో 27 అట. ఏంటి మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో కలిస్తే ఎంట్రన్స్లో ఎంసెట్లో 27వ ర్యాంక్ సాధించి హైదరాబాద్లో చదువుకొని ఉస్మానియాలోనో గాంధీలోనో చదువుకుని ఆ తర్వాత ఆయన తెలివితేటతో యుఎస్ ఎమ్మెల్యే రాసి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అయ్యి ఒక అమెరికాలో కానీ కెనడాలో కానీ డాక్టర్లు స్థిరపడాలంటే దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఆయనే ప్రిపేర్ చేశారు. అసలు ఆ మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి ఎంతో తెలివితేటలు కావాలి. అలాంటి మెటీరియల్ తయారు చేసి దానికి సాఫ్ట్ దాని ఏమంటారు పేటెంట్ రైట్స్ చేసుకుని తర్వాత నెట్లో వదలడం ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే ఈరోజు కూడా చాలామంది కొని ఉంటారు, రేపు కొంటారు, అట్లా అన్నమాట. దాని మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయనకి డబ్బులు అవసరం లేదండి. ఆయనకి కావాల్సింది ఏం చేసుకుంటారు డబ్బులు? దాదాపుగా 5,000 కోట్లకు పైగా దానికి 3-4 ఆయన 5,000 కోట్లే చూపించారు కానీ ఆయనకి దానికి 4-5 ఇంతలు ఉంటుందట. ఉన్నా కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అఫీషియల్ రికార్డు ప్రకారం చూపించారు. ఇంకా 2-3 ఇంతలు కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి డబ్బులతో పని లేదు కాబట్టి ఆయన నిజంగా ఇండియాకి ఏదో చేద్దామని వచ్చారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా మన గుంటూరు జిల్లాకి చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అంతలాగా అంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన రాగానే నేను మరి బురిపాలెంలో కలిసాను. ఎందుకంటే బురిపాలెంలో అడుసుమల్లి వెంకట సుబ్బారావు మా రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళకి బాగా పరిచయం అనమాట. అదే ఒకే ఊరు కాబట్టి పరిచయం. అట్లా నేను కలిశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 4-5 సార్లు కలిసాము. చాలా మంచి వ్యక్తి. ఆయన మనకి మెసేజ్లు కూడా రిప్లై ఇస్తారు. అంత టైం ఎంతో కొంత టైం కేటాయించి మనకి రిప్లై ఇస్తారు.
వారి మధ్యన మాకు ప్రామిస్ చేశారు ఈ కుక్కల బెడద గురించి కూడా, మరి కుక్కలు వీర విహారం చేసి ప్రాణాలు తీసేస్తున్నాయి, మనుషుల ప్రాణాలు, ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలు. ఇవన్నీ నేను సార్కి చెప్పాను, మంత్రి గారికి. మంత్రి గారు వెంటనే స్పందించారు, సానుకూలంగా స్పందించి చేస్తాను డాక్టర్ గారు, మనం ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి, ఎందుకంటే ఆయన ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఆయనకైతేనండి నాకు తెలిసి పెమ్మసాని గారికి డబ్బులు అవసరం లేదు. హీ వాంట్స్ టు డూ సంథింగ్ టు ది సొసైటీ. కాబట్టి ఆయన వచ్చారు, చేస్తారండి. ఆయన అంత గొప్ప మనిషి. తర్వాత మరి ముఖ్యంగా యాక్చువల్గా నేను ఏ పార్టీకి నేను ఎప్పుడు సపోర్ట్ చేయనండి. అందరూ కావాలి. మీరు అన్నారు కదా ఇందాక, నాకు అందరూ వాడని ఒక టైటిల్ ఉంది నాకు. నేను వైఎస్ఆర్సీపీకి చేయను, టీడీపీకి చేయను. దో ఐఎమ్ ఏ కమ్మా బై క్యాస్ట్, ఐ డోంట్ సపోర్ట్ ఎనీ పార్టీ. అంటే ముఖ్యంగా టీడీపీకి సపోర్ట్ చేస్తానని కూడా చెప్పను. కానీ పెమ్మసాని గారికి నేను సపోర్ట్ చేశాను. ఎలా చేశానంటే, ఒక డాక్టర్ అన్న ఫీలింగ్ బట్టి మాకు ఉందండి. డాక్టర్స్ కమ్యూనిటీ, డాక్టర్స్ ఫ్యామిలీ అని చెప్పేసి ఆయనకి నేను సపోర్ట్ చేయడం జరిగింది. మహానుభావుడు, ఆయన చాలా ఎక్సలెంట్గా చేస్తారని నాకు పూర్తి విశ్వాసం పెమ్మసాని గారి మీద ఉందండి. డాక్టర్ గారు, మీ వంతు సేవలు ఒక ఉద్యోగిగా మీరు బాగా చేశారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా అటు పోలీస్ అని చెప్పి, మీకు ఒక నెగిటివ్ ప్రెస్ అని చెప్పి, అలాగే పూర్ పేషెంట్ కోసం ఒక ఓన్ క్లినిక్ ని ఎస్టాబ్లిష్ చేసి సొంత ఖర్చులతోనే కోట్ల రూపాయలు అద్దెలు కట్టుకుంటూ ఎంతో మంది పేదలకు మీరు సేవ చేస్తున్నటువంటి సంగతి మా అందరికీ తెలిసిందే. ఈ ఛానల్ ద్వారా మేము ఎన్నో సందర్భాల్లో మేము పరిచయం చేయటం కూడా జరిగింది. అయితే మీరు ఒక వైద్యులుగా ఉంటున్నారు కదా, కానీ ఈ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు చాలా బాగా అసోసియేట్ అవుతారు. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో కొన్ని వాళ్ళు కార్యక్రమాలు చేపడుతుంటారు. వీకెండ్ వస్తే వీళ్ళందరూ ఒక ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనేటువంటిది ఒక టాక్ ఉంది. ఇది నిజమేనా? అంత హెల్దీ ఎన్విరాన్మెంట్ డాక్టర్స్ మధ్య ఉందంటారా? అది కరెక్ట్. ఈ మధ్యనేనండి గట్టిగా నాకు తెలిసి 1.5 years నుంచే ఈ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు డాక్టర్స్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది డాక్టర్స్, మీకు తెలుసు అది. సో అది మన కలెక్టర్ గారి బంగ్లా పక్కన ఉంటుంది. సో అది నాకు తెలిసి 1.5 year, గట్టిగా 2 years కూడా ఉండదు. ఈ మధ్యకాలంలోనే డాక్టర్స్ అందరూ కలవడం, అట్లీస్ట్ మంత్లీ ఒక క్రికెట్ మ్యాచ్లు పెట్టడం, తర్వాత వేరే కాంపిటీషన్స్ పెట్టడం, సింగింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, కలవడం, భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, అది ఈ మధ్య జరుగుతుంది ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ గురించి. అంతకుముందు ఐఎంఏలు ఉన్నాయి, కానీ నెలకు ఒకసారి మామూలుగా సబ్జెక్టు పరంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక సబ్జెక్టు, ఒక డిసీజ్ గురించి ఎవరో ఒక లెక్చర్ ఇవ్వడం, అది అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేయడం, వెళ్ళడం, ఇదే జరిగేది. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఉండేవి. అంతకుముందు ప్రొఫెషనల్, ఇప్పుడు ఏంటంటే మీరు రిఫ్రెష్మెంట్స్, తర్వాత ఎంజాయ్మెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ముఖ్యంగా ఐఎంఏలో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బాగుంది. దానికి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. డాక్టర్ గారు, ఇక రాజకీయంగా వచ్చేస్తే ఎక్కువ మంది మొన్నటి వరకు ఎన్టీ రామారావు హ్యాండ్ చూసినట్లయితే మేధావులు అని చెప్పేసి ఎక్కువగా సీట్లన్నీ కూడా వైద్యులకి, లాయర్లకి కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోణంలో చూస్తే చాలా మంది కోడెల సుప్రసాద్ సైతం వీళ్ళందరూ కూడా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది వైద్యులు ఈ రాజకీయ రంగాల్లో ఉన్నారు. వీరు నిజంగానే ప్రజలకి స్నేహపూర్వకంగా దగ్గరవటం వల్ల ఆయా రాజకీయ పదవులను అలంకరించారా? ఇప్పుడు కూడా అదే వ్యవస్థ, ఆ స్నేహపూర్వమైనటువంటి వ్యవస్థ నిజంగా పబ్లిక్ లో, ఇప్పుడు డాక్టర్ నిమ్మల శేషయ్య గారు కానీ ఇలాంటి వారు ప్రజల్లోకి దూసుకుపోతూ ఉంటారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ. గతంలో మీరు ఎన్నో ఉచిత వైద్య సేవా కేంద్రాలు, మీ అభిమానులు అయితే మీ అనుమతి లేకుండానే, మీకు చెప్పకుండానే, మీ జన్మదినం కానీ లేదన్నా పండగ విశేషాలు వచ్చినప్పుడు, ఇంకేదైనా ప్రత్యేక కార్యక్రమాలు వస్తే రక్తదానాలు చేయటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా. ఎస్, ఏంటి అల్టిమేట్ గా మీరు ఈ రాజకీయంగా అంటే వ్యవస్థకి దగ్గర అవ్వటానికి, అంటే స్నేహపూర్వకంగా దగ్గర అవ్వటానికి ఇంకేమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? ఎవరు? నేనా? మీరు ముఖ్యంగా మీ అభిమానులు ఆశిస్తున్నారు, దానికి మీరేం సమాధానం? అంటే అభిమానులు ఇప్పుడు ఏంటండి, మీరు అన్నట్టుగానే నాకు 15-17 సంవత్సరాల నుండే నాకు ఆఫర్స్ వచ్చినాయి. గుంటూరు మేయర్గా నుంచోమన్నారు, తర్వాత ఎమ్మెల్యేగా నుంచోమన్నారు, చాలామంది నుంచోమన్నారు. ఇందాకే చెప్పాను కదండి, నేను పూర్ పీపుల్కి సేవ చేస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర అయితే ఎలక్షన్లో నుంచుని ఖర్చు పెట్టే అంత స్తోమత అయితే నా దగ్గర డబ్బులు లేవు.
నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టేసి వాళ్ళకి ఏమీ లేకుండా చేయలేను నేను. కాబట్టి నేను ఛానల్ నుంచి రిజెక్ట్ చేస్తాను. లాస్ట్ టైము కూడా 2019లో 2 టౌన్లో క్యాండిడేటే లేరు. వెస్ట్కి, గుంటూరు వెస్ట్కి ఎవరు క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ లేనప్పుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు అని మొన్నటి వరకు 500 చైర్మన్ చేశారు కదా, వారు వచ్చి అన్న నువ్వు 2 టౌన్లో క్యాండిడేటే లేడు, నీకు సీట్ ఇస్తాను, నువ్వు నుంచో అని అన్నారు. అంటే అన్న మన దగ్గర డబ్బులు లేవు కదంటే, ఒక 20 కోట్లన్నా ఉన్నాయా? 20 కోట్లు కూడా లేవా నీ దగ్గర అన్నారు. 20 కోట్లు కూడా లేవు నా దగ్గర, ఉన్నాయి కాస్త పిల్లలకి సరిపోతాయి, కాబట్టి నా వల్ల కాదంటే అప్పుడు నేను వదులుకోవాల్సి వచ్చింది. లేకపోతే నేను 2019లో జగన్ గారు వేవ్లో, ఆ వేవ్లో నెగ్గేవాడిని, బ్రహ్మాండంగా ఉండేది, ఒక ఎమ్మెల్యే అని అనిపించుకునేవాళ్ళం. అది లేదండి, నాకు అసలు అదృష్టం లేదు, అంత స్తోమత కూడా లేదు. ఇకపోతే సేవా కార్యక్రమాలు అంటారా, ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడో ఒక చోట క్యాంప్ పెడతా ఉంటారు. క్యాంప్ పెట్టిన రోజునే సేవ చేస్తారు. తర్వాత పేషెంట్లు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. నేను అలా కాదండి, మన దగ్గర నా బోర్డులోనే ఉంది ప్రీ క్లినిక్ ఫర్ పూర్ పోలీస్ అండ్ ప్రెస్ అని. ఇంకంతే, నేను నిత్యం 24 గంటలు నిత్య కళ్యాణం పచ్చదనం అంటారు చూసారా తిరుపతిలో, అట్లాగా మనం ప్రతిరోజు సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాం. అది పోదండి, అది నేను చనిపోయినప్పుడే ఆగిపోతుంది, అంతవరకు పోదు. కాబట్టి సర్వీస్ ఓరియంటేషన్ అంటే మనమే, డాక్టర్ మండవే సర్వీస్ అంటే, ఇంకంతే. ఇంకా కొత్తగా కార్యక్రమాలు ఏం చేయక్కర్లేదు సార్, వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మొన్న ఒక కేసు చేశాను, పెద్ద కేసు చేశాను, గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్లస్ హిస్టెక్టమీ, గర్భసంచి ఆపరేషన్ 2 కలిపి చేశాను. మేము ఇంత అమౌంట్ మాట్లాడుకుంటే వాళ్ళు లాస్ట్లో నాకు 50,000 ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 50,000 రూపాయలు మరి నాకు మిగలవా చెప్పండి? ఏం చేస్తాం, వాళ్ళు ఏడుస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళని పీడించినా కూడా రాదు, ఇంకా ఏమంటే అక్కడే ఉంటారు వెళ్ళిపోకుండా. ఆ వారం మనకి ఆ రూమ్ రెంటు, ఏసీలు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ దండగా. సో అందుకని వదిలేసి పంపించేశాను. ఇలా చాలామంది చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు అన్నారు కదా కొత్తగా సేవ ఏం చేయక్కర్లేదు సార్, నేను ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాను. నా పెన్ను అడ్డగోలుగా కదలదు, అడ్డగోలు మందులు రాయలేను, నా చేత కాదు, ఇంకంతే ఈ జీవితం. డాక్టర్ గారు, ఇక రాజకీయం అంటే కేవలం ప్రత్యక్ష ఎన్నికలే కాదు కదా, అంటే ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా చాలా మేరకు వైద్య రంగంలో కూడా నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా, ఇలాంటి వాటి పట్ల మీరు ఎందుకని ఆసక్తి చూపట్లేదు? ఆసక్తి అంటే అండి చూపించవచ్చు, మళ్ళీ ఒక పార్టీకి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టీడీపీ ఫామ్లోకి వచ్చింది, టీడీపీ గారు ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే పెమ్మసాని గారినో, లేదా అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు, వారినో ఎవరో ఒకళ్ళు పట్టుకుని అన్న నాకు పలానా నామినేటెడ్ పోస్ట్ ఇప్పించు అంటే వాళ్ళు, అంటే నేను చేసిన, ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా అనేకసార్లు చేశారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ ఇచ్చారు, గ్రేట్. ఆయనకి వర్త్ ఉంది, అనగాని సత్యప్రసాద్ గారు వర్త్ ఉంది, వర్ది క్యాండిడేట్, ఆయనకి ఇచ్చారు. ఆయన పేషెంట్లు ఎంతోమందికి ఆల్మోస్ట్ రోజు మార్చి రోజన్నా నాకు ఫోన్ వచ్చేది అనగాని సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి. నేను సర్వీస్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో హెల్ప్ చేస్తానే ఉండేవాడిని. సో అలాంటి వాళ్ళు పట్టుకుని నేను అడగొచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోతే అది వేరే సంగతి. ఇచ్చినా కానీ మళ్ళీ నేను టీడీపీకి అంటారు, మళ్ళీ వీళ్ళకి శత్రువుని అవుతాను, ఎవరికి వైసీపీకి శత్రు అవ్వచ్చు, జనసేన శత్రు అవ్వచ్చు. కాబట్టి మనకు వాటి మీద అంతగా ఆశ లేదు సార్ నాకు. ఏమైనా ఒక స్నేహితుల దినోత్సవం రోజు స్నేహపూర్వకంగా ఉంటూ మిగతా రోజులంతా మరి స్నేహానికి దూరంగా, శత్రుత్వానికి దగ్గరగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో మనం నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి మాయ బ్రతుకులు మనవన్నీ కూడా, అవసరాల బతుకులు ఇవన్నీ కూడా. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషితో నటిస్తున్నాం, అవసరం తీరిపోయాక ఏరు దాటాక తెప్ప తగిలేసాం అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఆ మనిషిని మర్చిపోతున్నాం, ఆ సేవల్ని మర్చిపోతున్నాం. కానీ ఏ సంబంధం లేకపోయినా కూడా తన వద్దకి ఎవరొచ్చినా కూడా కాదనకుండా తనకి తోచిన ఆర్థిక ధన సహాయంతో పాటు తన దగ్గర ఉన్నటువంటి వైద్య సహాయాన్ని కూడా అందిస్తూ ఎందరో ప్రాణాలు నిలబెడుతున్నటువంటి డాక్టర్ మండవ శ్రీనివాసరావు గారు ఎంతకో స్ఫూర్తి. ఆయన ఎన్నో అవార్డులు ప్రభుత్వం నుంచి, ఇటు ప్రజల నుంచి, అనేక స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అందుకున్నారు. మున్ముందు వీరి సేవల్ని గుర్తించి మరిన్ని బాధ్యతలు వారికి అప్పగించడం ద్వారా మరిన్ని ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు మన సమాజానికి జరగాలని, ఎంతో స్నేహపూర్వకమైనటువంటి సమాజంలో మనము ఆనందంగా వెలివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ గారు నిండు నూరేళ్లు మనందరికీ మంచి సేవా కార్యక్రమాలు అందించాలని స్వార్థంతోనేనండి.
మీరు సేవ అందిస్తేనే మేము సంతోషంగా ఉంటాం. మీరు కమర్షియల్ అయిపోతే మీకు మేము దూరం అయిపోయేటువంటి ప్రమాదం వచ్చేస్తుంది. అందుకని మా మీడియా మిత్రుల తరఫున ఒక మీడియా వ్యక్తిగా, అలాగే ఎంతో మంది డిపార్ట్మెంట్ పోలీస్ వారికి మీరు పోలీస్ డాక్టర్ గా సేవలు చేశారు, అలా పోలీస్ కుటుంబాల తరఫున, అలాగే పేద నిరుపేద ఈ బిలో పావర్టీ లైన్ కింద వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదని చెప్పి మీ దగ్గరికి వచ్చి హెచ్ఐవి లాంటి భయంకరమైన వ్యాధులకి సర్జరీలకి మీ దగ్గర ఉచితంగా పొందిన మహిళలు, చిన్నపిల్లలని ఎంతో మందిని చూశాను. అలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా మీరు కొనసాగించాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ రోజున మా ఈ ఛానల్ కి వచ్చి మీతో మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపికగా మీరు మాకు ఎన్నో విషయాల్ని తెలియజేసినందుకు ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరొకసారి మీకు ఈ ఫ్రెండ్షిప్ డే విషెస్ ని తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతాం డాక్టర్ గారు. థాంక్యూ.